నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ముద్దుల కొడుకు అకిరణ్ నందన్ రేణు దేశాయ్ గారికి ఒక సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారంట, బర్త్డే గిఫ్ట్. ఏదో ఒక జానీ సినిమాలో ఒక వీడియో అయితే ఎడిట్ చేసి వాళ్ళ మమ్మీకి గిఫ్ట్గా ఇచ్చారంట. అసలు ఏంటి సార్ ఆ వీడియో ఏంటి? తల్లికి కొడుకు ప్రేమను ఆ విధంగా తెలియపరిచాడు. బట్ తండ్రి మీద కూడా ఉంటుందిగా. ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ కొడుకుగానే చెప్తున్నారు. మొన్న అకిరానందన్ ఎక్కడో ఒక పట్టా తీసుకున్నాడని చెప్పి, తర్వాత ఎక్కడో ఒకసారి చాలా బాగా మాట్లాడాడని చెప్పి, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ కొడుకు అని చెప్పి ఎన్ననుకున్నా కొడుకు కాకుండా పోతాడా? బట్ వీళ్ళిద్దరూ ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చాయో, విభేదాలు వచ్చాయో, విడిపోయారు. బట్ విడిపోయినటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈవిడ ఎక్కడ ఆయన గురించి ఒక తప్పుగా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక మాట కానీ, ఒక ప్రవర్తన కానీ ఏమీ లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అయితే అసలు ఎక్కడ ఈవిడ ప్రస్తావన కూడా చేయలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు ఎన్ని విమర్శలు చేశారో ప్రత్యర్థులు రాజకీయ పరంగా 3 పెళ్లి చేసుకున్నాడు, ఆవిడని మోసం చేశాడు, ఈవిడిని వదిలేశాడు, ఇన్నన్నా కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించలే. చూడండి ఆయన సంస్కారం. నిజంగా ఆయన దుర్మార్గుడు అయ్యి, నిజంగా ఆయన ఏదైనా చీట్ చేసి, నిజంగా జనరల్గా కూరిమి గల దినములలో నేరములు ఎన్నడు కలుగొనేరు అని ఒక పద్యం ఉంది. అంటే స్నేహంగా ఉన్నప్పుడు ఏది చెడు చేసినా మంచిగానే కనిపిస్తుంది. ఆ స్నేహం వికటించిందంటే మంచి కూడా చెడుగానే కనిపిస్తుందని మన పద్యం భావం కదా. అలాగా విడిపోయిన తర్వాత వాడు ఎంత మంచిగా ఏం చేసినా కూడా నన్ను వదిలేశాడు, వీడు ఎందుకులే, వీడు పోతాడులే, వీడు అనుభవిస్తాడులే అని అనుకుంటారు కదా. అట్లే అనలేదు ఆమె ఎన్ని ఛానల్స్ ఇంటర్వ్యూకి ఇచ్చినా కూడా ఆయనకేంటో అంత స్టార్డమ్ ఉంది, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత ఇమేజ్ ఉంది. అయినా ప్రజల కోసం దీనికోసం ఏదో చేయాలని ఒక తపననే చెప్పిందే తప్ప ఆయన ఎందుకు నాకు వదిలేశాడు ఏదో. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, సెలబ్రిటీస్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. రీసెంట్గా కూడా సీనియర్ యాక్టర్, పేర్లు అనవసరం, ఆ సెలబ్రిటీ ఆయన సీనియర్ యాక్టర్ ఇంకో యాక్టర్ని చేసుకోవడంతో ఆ మొదటి భార్య రోడ్డుకి ఎక్కి వాడు ఎలాంటోడు అలాంటోడు అని చెప్పడం, మళ్ళీ ఈయన ఇంకోలా మాట్లాడడం, అలాగే 2-3 సందర్భాల్లో చూసాం. ఆయన ఒక సీనియర్ యాక్టర్నే కాదు, కొంతమంది టీవీ ఆర్టిస్టులు, జూనియర్ యాక్టర్లు. రీసెంట్గా జరిగిన ఒక సీరియల్ ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు కూడా చాలా అపోహలు వస్తున్నాయి. భార్య ఉంటుండగానే మళ్ళీ ఇంకోటి చేసుకుంటున్నాడని, భార్య పిల్లలు ఉంటుండగానే ఈవిడితో మెయింటైన్ అయ్యాడని చాలా వల్గర్గా కూడా మాటలు వింటున్నాం. అలాగేం లేదు కదా అక్కడ. సో అట్లాంటిది అకిరానందన్ తల్లి రేణు దేశాయ్, తండ్రి పవన్ కళ్యాణ్. అకిరానందన్ కూడా కొనిదెల అకిరానందన్ తండ్రి ఇంటి పేరే వస్తుంది కదా. సో అట్లాగా బట్ కొడుకుగా తను గిఫ్ట్గా ఇచ్చాడు. మళ్ళీ మేబీ వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాడో, లేదంటే జస్ట్ సరే మీరిద్దరు విడిపోయినా నాకు మాత్రం తల్లిదండ్రి మీరే కదని ఉద్దేశంతోనో వాళ్ళిద్దరూ కలిసిన ఫోటో పెట్టాడు. అది కూడా మీరు అన్నట్టు జానీ లేదు. బట్ వాళ్ళ ముందు పరిచయం బద్రీ సినిమా అనుకుంటా, ఫస్ట్ సినిమా ఆవిడికి, అది ఫస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారికి పవన్ కళ్యాణ్ గారితో తీయడం. అప్పుడు కూడా ఆవిడ చాలా క్యాజువల్గానే ఉండేదంట. అందరూ మెగాస్టార్ గారు తమ్ముడు, పైగా పవన్ కళ్యాణ్ అప్పటికే అది 5వ సినిమా అనుకుంటా. అప్పటికి తమ్ముడు లాంటి బ్లాక్ బాస్టర్లు ఎన్నో చూసినాడు ఆయన. ఇమేజ్ పైగా అప్పటికి ఆయన కూడా సైలెంట్ ముభావంగా ఉండేవాడంట మనిషి. ఈవిడ సరదాగా వెళ్ళి జోవిగా మాట్లాడేయడం, అన్నీ చేయడం. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగానే జానీ సినిమా తర్వాత ఇద్దరు ఒకటయ్యారు, చాలా ఏళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత లివింగ్ టుగెదర్ అన్న రకరకాల వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారు, 2 బిడ్డలు తండ్రి అయ్యారు. అకిరా, తర్వాత ఆమె పేరు ఆద్య. మనం ఒకసారి కూడా అంటే ఒక 4 ఏళ్ళ 3 ఏళ్ళ కిందట కూడా ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను. ఆద్య బర్త్డేకి తను డాడీ కావాలని మారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ముంబై మహారాష్ట్ర వెళ్ళి బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం. ఆ బర్త్డే ఫోటోల్లో కూడా రేణు దేశాయ్ గారును, పవన్ కళ్యాణ్, ఆద్య ఉండడం. అప్పటికి ఈయన మరి ఇంకో పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. బట్ ఆవిడైతే ఇంకో చేసుకోలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ ఆవిడ కూడా చేసుకుంటుంది కొన్ని వార్తలు వచ్చాయి. వస్తే దానికి ఫ్యాన్స్ మీరు అలాగా ఇంకోటి తప్పేముంది? ఈయన మరి వాళ్ళ స్టారు ఇంకోటి చేసుకున్నప్పుడు ఆవిడ ఇంకోటి చేసుకోదా? ఆవిడ తోడు అవసరం లేదా? బట్ రకరకాల విమర్శలు, వదిన ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆవిడ కూడా చాలా సందర్భాల్లో బరస్ట్ అయ్యింది, చిరాకు పడింది. ఫ్యాన్స్ మితిమీరిన కామెంట్స్ వల్ల బరస్ట్ అయ్యారు తప్ప పవన్ కళ్యాణ్ మీద ఆవిడ ఎప్పుడు ఒక రాంగ్ స్టేట్మెంట్ కానీ, చెడు భావంతో మాట్లాడడం కానీ ఎక్కడా చేయలేదు. బట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇద్దరు, నాకు నచ్చింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ప్రధాన కారణం ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు, కానీ
ఆ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది ఆ 4 గోడల మధ్యన వాళ్ళకే తెలియాలి. అవును. మూడో వ్యక్తి ఎవ్వడు ఎస్టిమేట్ చేయలేడు, ఎవ్వడు జస్టిఫై చేయలేడు. ఎవరి తప్పు ఎవరి తప్పు అని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే మమకారంతో మన వెర్షన్ మనకు ఫేవర్గా ఉన్నవాడు మన వైపు మాట్లాడుకుంటాం, వాళ్ళకి ఫేవర్గా ఉన్నది వాళ్ళకు మాట్లాడుకుంటుంటారు. బట్ ఎంతో కొంత బేరీజు వేసుకుంటూ తెలుస్తుంది ఎవరు మంచి ఎవరు చెడు. ఇప్పుడు ఆవిడ ఒక భారతీయ స్త్రీగా కాబట్టి మేబీ మళ్ళీ చేసుకోలేదేమో, అలా ఉండిపోయిందో. పిల్లల భవిష్యత్తు ఎక్కువగా ఎప్పుడైనా సరే తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా బాధ్యత ఉంటుందని నా అభిప్రాయం. తండ్రి గడిపేది చాలా తక్కువైనా తండ్రి తెచ్చి పడేస్తే మొత్తం అన్నీ సక్రమంగా చూసి నడవడిక, తిండి, నడక అన్నీ నేర్పించేది తల్లే మొదటి గురువు కదా. సో తల్లి ప్రాధాన్యత ఉంది కాబట్టి మేబీ ఆవిడ ఆ దృష్టిలో ఆలోచించి ఆ దృక్కోణంలో ఆలోచించి సరే వీళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళయి వాళ్ళు స్థిరత్వం పొందుతారు అనుకున్న టైంకి నేను మళ్ళీ కావాలంటే ఏదైనా బిజినెస్ ఏం చేయొచ్చని అనుకుందాం. మేబీ రీసెంట్గా టైగర్ నాగేశ్వర సినిమాలో కూడా యాక్ట్ చేసినట్టు పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యారు. ఆ ఆద్య కూడా వేరే రామ్ చరణ్ గారు ఆడే ఫంక్షన్ దేనికో మళ్ళీ ఆమె వచ్చింది కూడా. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని దగ్గర చేరతీయడం, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం ఇవన్నీ చేస్తుంటారంట. అంటే చూడండి, అంటే కుటుంబం నేపథ్యం అనేది ఇట్లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అందరిని చూస్తే మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా చిరంజీవి గారి అబ్బాయిగా మళ్ళీ ఇంటికి మగపిల్లల్లో పెద్దవాడుగా నెక్స్ట్ జనరేషన్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకోవడం, ప్రతిదానికి అకిరాని ఆహ్వానించడం, కలుపుకుపోవడం కుటుంబ సభ్యుల్లో, నా బాబాయ్ కొడుకే కదా, ఆ బ్లడ్ రిలేషన్ అలా ఉంటుంది. అవును. సో అట్లా ఉన్నప్పుడు ఆవిడకు కూడా పిల్లలకి ఎప్పుడు కూడా తండ్రి వైపు రిలేషన్ ఎక్కువగా బిల్డప్ అవుతుంటుంది. ఎందుకంటే ఇంటి పేరు అదే వస్తుంది కాబట్టి. సో అదే ఉద్దేశంతో తండ్రి పవన్ కళ్యాణ్ రేపొద్దున అకిరానందని కొనిదెలే అంటారు కదా, అంత మాత్రం తల్లిని వదులుకోలేడుగా. ఆ ప్రేమతో పెట్టుండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ అది ఈవిడ సరదాగా షేర్ చేసింది మై సన్స్ గిఫ్ట్ అని. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే అమ్మ ఫోన్లే వదిన గారికి, అసలు వదిన అనొచ్చు అనకూడదు, వదిన గారికి మా మీద ఇంకా మా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం లేదు, మాతోనే ఉన్నారు అని వీళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నారు. బట్ ఆయన ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు, ఈవిడ ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. చాలామంది ముఖాముఖి అంటే ఒక ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారు ఇంటర్వ్యూ కానీ, స్వప్న గారు చేసిన ఇంటర్వ్యూలో కానీ కూడా ఎక్కడ ఒక్క మాట కూడా పొల్లిపోకుండా తప్పుగా మాట్లాడకుండా మాట్లాడారు. అంటే అది రిలేషన్, గౌరవంగా విడిపోయారు. ఆవిడ అదే చెప్పింది, చిన్న భేదాభిప్రాయాలు మనం ఇప్పుడు విడిపోయి కలిసి ఉన్నట్టే ఒక విధంగా చక్కగా రేపొద్దున ఎదురుపడినా కూడా ఏమండి అనుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది కదా మంచిగా. మరీ కొట్టుకొని దెబ్బలాడుకొని కోట్లు వరకు వెళ్ళిపోయి లాగదీసి సాగదీసి సోషల్ మీడియాకి ఎక్కిపోయి వీడు ఎలాంటోడు అది ఎలాంటిదా మాట్లాడుకుని తెగదింపులు చేసుకునే బదులు సఖ్యంగా వెళ్ళిపోతేనే మళ్ళీ చక్కగా ఉంటాయి. సో అందుకు ఆవిడ కొడుకుగా తనకేముంటుంది, తండ్రి తల్లిని ఒక స్క్రీన్ మీద చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. సో అలాగని ఓకే సార్, థ్యాంక్ యూ సార్.